ఈ సార్ వాళ్ళకి 3 బెస్ట్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాము. అందులో 2 సక్సెస్ అయ్యి 1 ఫెయిల్యూర్ అయింది, అంతే కదా సార్? 3లో 2 సక్సెస్ అయినాయి, 1 ఫెయిల్ అయింది. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. అయితే ఈ సార్ వాళ్ళకి 1 మంత్ అయింటుందా సార్? 2 మంత్స్ అయిపోయింది మనకి. 2 మంత్స్ అయిపోయింది. సో 2 మంత్స్ బ్యాక్ మేము సార్ వాళ్ళకి సర్వే చేసాము. సర్వే చేసి దగ్గర 3 బెస్ట్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాము. 3 బెస్ట్ ఆఫ్ పాయింట్స్లో 3 బోర్లు వేశారు, 2 సక్సెస్ అయ్యాయి, 1 ఫెయిల్యూర్ అయింది. సో సార్ వాళ్ళ రెఫరెన్సే ఈ ఊర్లో మళ్ళీ రావడం జరిగింది. అంటే ఫెయిల్ అయినా కూడా మాకు మళ్ళీ రెఫరెన్స్ ఇచ్చారంటే సో మాకు వర్క్ అనేది ఆ ఏరియాని, అంటే వాళ్ళకు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు ఆ ఏరియా ఫార్మేషన్, అంటే మా ఏరియా ఎలా ఉంటుంది, ఎక్కడైతే బోర్ ఫెయిల్ అవుతాయి, ఇక్కడ ఫెయిల్ అవుతుందని తెలిసి కూడా మనము ఏంటంటే ప్రయత్నించుంటాం, ఇక్కడ వేస్తే మనకి ఏదైనా అవకాశం ఉంటుందని. సో ఫెయిల్ అయింది కాబట్టి సో వాళ్ళకి మా మీద నమ్మకం అదే ఉంటుంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా మేమేదో సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతూ ఉంటే మీరు ఆ వీడియోస్ మీదే మాకు సర్వేలు వస్తూ ఉంటాయని కాదండి. వీడియోస్లలో వర్తబుల్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఎవరు ఏది ఊరికేనే పిలిచారండి, ప్రతి ఒక్కటి రెఫరెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు, వీళ్ళని అడిగి వీళ్ళు ఓకే అని అంటేనే మమ్మల్ని ఈ రైతు పిలిచింటాడు. సో సార్ వాళ్ళు ఏదైనా అటు ఇటు లేదు, వాళ్ళు మీకు వేస్ట్, వాళ్ళు ఫేక్ అని ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అక్కడ మనకు 2 బోర్లు సక్సెస్ అయ్యి 1 బోర్ ఫెయిల్ అయినా కూడా మమ్మల్ని వీళ్ళు పిలిచేవాళ్ళు కాదు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? రైతులకు బాగా మంచిగానే పడుతున్నాయి. జియాలజిస్ట్ సంప్రదించండి. మా సార్ ల్యాండ్ పక్కనే మా ల్యాండ్ 2 బోర్లు సక్సెస్ అయినాయి. సార్ని సక్సెస్ 1 వీక్ నుంచి మీకు సార్ని మాట్లాడి పిలుచుకోవడం జరిగింది. మాకు 2 పాయింట్లు పెట్టినాడు. ఇప్పుడు సర్వే చేసి సార్ చెప్తాడంట. రైట్, మీరు ఏదైనా చెప్పండి సార్, మీకు బోర్లు సక్సెస్ అయ్యాయి కదా? ఓకే, సో మాకు వచ్చి యాక్చువల్గా వీళ్ళ ఫాదర్ కూడా వచ్చినారు. 10 acres ఓ ప్లాట్, 5 acres ఓ ప్లాట్. 10 acresలో 3 పాయింట్స్ చూపించారు, తర్వాత 5 acresలో 2 పాయింట్స్ చెప్పినారు. 5 acresలో 1 పాయింట్ సక్సెస్ అయింది. 10 acresలో 1 పాయింట్ మొత్తం నల్లబండి వచ్చి ఫెయిల్ అయింది. ఓకే, ఇంకోటి 1.5 ఇంచ్ బాగా వస్తున్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ.